గ్రేటర్ సిటీ పబ్లిక్ తాగునీటి తిప్పలు తీరనున్నాయి. సిటీకి ఎలాంటి సమస్య లేకుండా నిరంతరాయంగా తాగునీరు సరఫరాకు ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. గోదావరి నుంచి అదనంగా మరో 20 టీఎంసీల నీటిని నగర తాగునీటి అవసరాలకు వాడుకునేందుకు ఫేజ్ 2, ఫేజ్ 3 పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది జలమండలి. అయితే ప్రాజెక్టు పనులు 2 ఏళ్లలో పూర్తి చేసి ఓఆర్ఆర్ పరిధిలో తాగునీటి సమస్యను తీర్చడానికి ప్లాన్ చేశారు. హైదరాబాద్ మహానగర తాగునీటి సమస్య పరిష్కారానికి మరో అడుగు పడింది. మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల నీటిని గోదావరి తాగునీటి ప్రాజెక్టు ఫేజ్ 2, ఫేజ్ 3ల ద్వారా తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పనులకు సంబంధించిన టెండర్లను ఆహ్వానిస్తూ జలమండలి నోటిఫికేషన్ జారీ చేసింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో 5,383 కోట్లతో 2 ప్యాకేజీలుగా పనులు చేపట్టాలని చెప్పింది. దీనికి సంబంధించిన పైప్ లైన్లను 2 వరుసలుగా వేయనున్నారు. మొదటి ప్యాకేజీలో మల్లన్న సాగర్ నుంచి ఘన్పూర్, రెండో ప్యాకేజీలో ఘన్పూర్ నుంచి ఉస్మాన్ సాగర్ వరకు పనులు చేపట్టనున్నారు. పైప్ లైన్ పంపింగ్ నిర్మాణంతో పాటు టెస్టింగ్, కమిషనింగ్ వంటి కార్యక్రమాలను అన్నింటినీ కలిపి ప్రాజెక్టు విలువ అంచనా వేశారు. ఈ నెల 12 నుంచి టెండర్ బిడ్ల దాఖలకు అవకాశం కల్పించారు జలమండలి అధికారులు. మొదటి ప్యాకేజీలో 3,330 కోట్లతో మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల నీటిని 2 లైన్లతో ఘన్పూర్ వరకు తరలించనున్నారు. దీనిలో మల్లన్న సాగర్ వద్ద భారీ పంప్ హౌస్, ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్లతో కూడిన సబ్స్టేషన్ నిర్మిస్తారు. దీంతో పాటు ఘన్పూర్ వద్ద 1,170 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 40 మిలియన్ లీటర్ల క్లియర్ వాటర్ రిజర్వాయర్, పంప్ హౌస్లను నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో ప్యాకేజీలో 2,052 కోట్లతో చేపట్టనున్న పనుల్లో ఘన్పూర్ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు నీటిని తరలించనున్నారు. ఘన్పూర్ నుంచి ఉస్మాన్ సాగర్ వరకు 2,200 mm డయా MS పంపింగ్, ఘన్పూర్ నుంచి ముత్తంగి వరకు 2,400 mm డయా MS పంపింగ్ చేయనున్నారు. కోకాపేట్ నుంచి ఉస్మాన్ సాగర్ కండూట్ ఔటర్ రింగ్ రోడ్డు వెంట 3,000 mm డయా MS పైప్ లైన్ ద్వారా నీటిని తరలించనున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లకు 2,200 mm పైప్ లైన్ ద్వారా ఇంటర్ కనెక్ట్ చేస్తామని తెలిపారు జలమండలి అధికారులు. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో భాగంగా 40% ప్రభుత్వ వాటాగా 2,153 కోట్ల రూపాయలు, 60% 3,230 కోట్ల రూపాయలు సంబంధిత ఏజెన్సీ ఖర్చు చేస్తుందన్నారు అధికారులు. ప్రభుత్వ వాటాకు సంబంధించి హడ్కు నుంచి 2,000 కోట్ల రుణం తీసుకోవాలని జలమండలి నిర్ణయించింది. లోన్ మంజూరైందని తెలిపారు అధికారులు. నిర్వహణ కోసం 165 కోట్ల రూపాయలు అవుతుందని అధికారులు అంచనా వేశారు. గోదావరి తాగునీటి ప్రాజెక్టులకు టెండర్ ఏజెన్సీ ఫైనల్ అయినప్పటి నుంచి 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు అధికారులు. 2027 మార్చి వరకు ఈ ప్రాజెక్టులతో నగరవాసులకు తాగునీటిని అందిస్తామన్నారు. ప్రస్తుతం నగరానికి 550 MGDల నీటి సరఫరా అవుతున్నా సరిపోవడం లేదు. ప్రతి ఎండాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 పూర్తయితే మరో 300 MGDల నీరు వస్తుంది. దీంతో సిటీ విస్తరించినా సరఫరా చేస్తామంటున్నారు అధికారులు.